ఈ దినం కూడా మన హృదయాన్ని సిద్ధపరిచి ప్రభు గురించిన సంగతులు, ప్రభు వాక్యం గురించిన సంగతులు, మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము ఎలాగా వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలో ఈ విషయాలను ఇంకనూ మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నేర్చుకోవడానికి మనము సిద్ధపరచుకుందాం. యేసు ప్రభు ఒక దైవత్వము గురించిన విషయాలు మనము నేర్చుకున్నాం. అంటే అన్నీ నేర్చేసుకున్నామని కాదు, దే ఆర్ జస్ట్ ద గ్లింప్సెస్. యేసు ప్రభు ఒక దైవత్వము ఏ విధంగా ప్రదర్శించబడింది, ఆ ఒక దైవత్వం ఒక చిన్న అంశము మనము నిన్న సాయంకాల సమయంలో చూడగలిగాం. దాన్ని బట్టి ప్రభుని మనం ఎంతగానో స్తుతించే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి సెషన్లో యేసు ప్రభు ఒక మానవత్వము గురించి కొన్ని విషయాలు మనము దేవుని లేఖనం నుంచి చూడబోతున్నాం. అంటే ఈ రెండు మనకు అవసరం. ఒకటి యేసు ప్రభు ఒక మానవత్వము, రెండవది యేసు ప్రభు ఒక దైవత్వము. ఈ రెండు అవసరం. ఈ రెండుని మనము చక్కగా గ్రహించి ఖచ్చితమైన నిర్ధారణ కలిగి ఉండాలని ఆశపడుతూ ఈ అంశాన్ని మేము ఎన్నుకున్నాం. అలాగైతే యేసు ప్రభు ఒక మానవత్వం గురించి కూడా చాలా అభిప్రాయాలు మనకు ఉన్నాయి. మరి కొన్ని అభిప్రాయాల్లో మనకు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు ఒక మానవత్వము, ఆయన ఎంత మానవుడిగా ఈ లోకంలో జీవించాడో లేఖనము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అయినా సరే మనున్న దినాల్లో యేసు ప్రభు ఒక మానవత్వం కూడా ప్రశ్నించబడుతుంది. చాలామంది యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా రాలేదు, మానవధారిగా ఆయన ఈ లోకంలో ఉండలేదు అని వాదించేవారు ఉన్నారు. అంటే మనమున్న సమయంలోనే కాదు, కానీ అపోస్తలుడైన యోహాను ఉన్న దినాల్లోనే, యోహాను రాసిన మొదటి పత్రిక మనము చదువుకుంటే, యోహాను ఆ మొదటి పత్రిక రాయడానికి గల కారణం ఏంటి అంటే, యేసు ప్రభు సశరీరుడిగా ఈ లోకంలో వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు. ఆయన దైవత్వంని ప్రస్తావిస్తూ ఆయన మానవత్వంని కూడా అక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకే ఆ మొదటి పత్రికను రాశాడు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ నమ్మిక, ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, యోహాను ఒక మాట అంటున్నాడు. అక్కడి నుంచే మనము ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను ఇలాగంటున్నాడు యేసు ప్రభు ఒక మానవత్వం గురించి, లేకపోతే ఆయన శరీరధారి అయి ఈ లోకంలో వచ్చిన విషయాన్ని ఇలా చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనెనో అది దేవుని సంబంధమైంది అంటున్నాడు. చాలు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడు. దేవుని ఆత్మ మనకేమి బోధిస్తున్నాడు అంటే, యేసు ప్రభు ఒక మానవత్వము చాలా ఖచ్చితమైంది అని బోధిస్తున్నాడు. దేవుని లేఖనంలో ఆయన మానవత్వము గురించి చాలా విస్తారంగా రాయించి మనకు అందించాడు. దేవుని ఆత్మ మనకేమి తెలియచేస్తున్నాడు అంటే, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడు. ఎందుకు ఈ మాట రాశాడు యోహాను అంటే, భక్తుడైన యోహాను ఉంటున్న దినాల్లోనే అప్పటికే చాలామంది ఏమి బోధించడం ప్రారంభించారు, లేకపోతే ఎటువంటి తలంపు వచ్చింది అంటే, యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా రాలేదు, ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించలేదు, ఆయన మానవుడు కాదు అని బోధించేవారు చాలామంది బయలుదేరారు. లేకపోతే శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించలేదు, శరీరధారిగా ఈ లోకంలో ఆయన రాలేదు అని బోధించేవారు చాలామంది దుర్బోధకులు బయలుదేరారు. అందుకే యోహాను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు శరీరగా ఈ లోకంలో వచ్చాడు. దేవుని ఆత్మయే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1:14 నిన్న మనం చూసుకున్నాం కదా. 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ 14వ వచనంలో ఏమన్నాడు? ఆ వాక్యమే శరీరధారిగా అన్నాడు కదా.
ఆ వాక్యమే అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దైవత్వము మొదటి వచనంలో ప్రస్తావించబడితే 14వ వచనంలో ఆయన మానవత్వము ప్రస్తావించబడుతుంది. ఆ దైవత్వంలో ఉన్న ఆ వ్యక్తియే ఈ లోకంలో ఎలా వచ్చాడు? శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడు. అలాగైతే యేసు ప్రభు ఒక మానవత్వం గురించి కొన్ని మాటలు, కనీసం ఒక 10 అంశాలు మనకున్న సమయంలోనే చూడబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది, మానవుడు అన్నప్పుడు దేవుని వాక్యము మానవుడు గురించి ఒక నిర్వచనం లేకపోతే ఒక కాంపోజిషన్ ఇలాగిస్తుంది కదా. మనందరికీ బాగా పరిచయమైన వాక్యమే. చూడండి, పౌలు తెస్సలోనికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? మానవ ఒక నిర్మాణము చెప్తున్నాడు. మనుషుడు అంటే ఎలా ఉంటాడు? లేకపోతే ఒక కాంపోజిషన్ ఏంటి? ఆత్మయు జీవమును శరీరమును అన్నాడు కదండి. ఆత్మయు జీవము శరీరము. మానవ ఒక త్రిత్వముని ఇక్కడ చెప్తున్నాడు. మనిషి కూడా ఒక త్రిత్వమే. మానవుడికి దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది కదండి. ఇది మానవుడు. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు ఒక మానవత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఈ విధంగా మానవుడుగా ఉన్నాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మానవుడైతే ఏముంటుంది? దేహం ఉంటుంది. మనందరికీ ఎలాగా దేహం ఉందో అలాగా. తర్వాత ప్రాణం ఉంటుంది, తర్వాత ఆత్మ ఉంటుంది. అలాగైతే యేసు ప్రభు మానవత్వంలో ఈ 3 విషయాలు మనం చూడగలము. మనము దేహం నుంచి ప్రారంభిస్తే యేసు ప్రభు దేహధారి అయి వచ్చాడు. ఆయన ఒక దేహము కలిగి ఉన్నాడు. యేసు ప్రభు చాలాసార్లు ఆయన తన దేహము గురించి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనం. చాలా వచనాలు ఉంటాయి కానీ కొన్నే మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు నా దేహము అంటున్నాడు. మై బాడీ కదా, నా దేహము అంటున్నాడు. అలాగైతే యేసు ప్రభు దేహము కలిగి ఉన్నాడు. ఆయన చాలాసార్లు తన గురించి మాట్లాడుతూ నా దేహము అనే ఫ్రేజ్ని కూడా వాడాడు. నా దేహము అన్నాడు కదా. ఆయన దేహము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో, అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఆయన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఈ లోకంలో ఆయన వస్తున్న విధానాన్ని తెలియపరుస్తూ ఏమన్నాడు అంటే, నీవు నా కొరకై ఒక దేహముని అమర్చి ఉన్నావు అన్నాడు. అలాగైతే యేసు ప్రభు శరీరుడిగా ఈ లోకంలో వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ నా దేహము అన్నాడు. అక్కడ కూడా నా దేహమును తినువాడు, నా రక్తముని త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్తున్నాడు కదా. అక్కడ కూడా ఆయన రెఫరెన్స్ ఏంటంటే ఆయన దేహము అన్నాడు. కాబట్టి ఆయన శరీరుడిగా ఈ లోకంలో వచ్చాడనే మాట దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో ఇంకొక మాట మనం చదువుతున్నాం. చూడండి, అక్కడ కూడా యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 and verse 38 and 40. యేసు దేహము అన్నాడు కదండి. 40వ వచనం చూడండి. యేసు దేహము అంటే యేసు ప్రభు శరీరుడిగా వచ్చాడు అనే మాట నిర్ధారించబడుతుంది. యేసు ప్రభు నా దేహము అని మాట్లాడాడు, మై బాడీ. ఇక్కడ కూడా అరిమతియా యోసేఫు వచ్చి, అలాగే నికోదేము వచ్చి యేసు ప్రభు ఒక దేహమును ఎక్కడి నుంచి తీసుకున్న? పిలాతు దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే ఆయన దేహము కలిగి ఉన్నాడు కదా. శిష్యులు కూడా ఈ విషయాన్ని గ్రహించాడు. అపోస్తలుడైన యోహాను తన పత్రికను ప్రారంభిస్తున్నప్పుడు ఆ మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు కదా, మేము మా చేతులారా ఆయన్ని తాకాము అంటున్నాడు. దేన్ని మనం తాకగలము? ఏదైతే టాంజిబుల్ లేకపోతే ఏదైతే మనకు కనబడుతుందో దాన్ని మనం తాకగలము కదా. అలాగైతే ఆయన దేహము కలిగి ఉన్నాడు. నీవు నేను ఎలాగైతే దేహము కలిగి ఉన్నామో యేసు ప్రభు కూడా అదే విధంగా ఆయన దేహము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఆయన దేహము గురించి ఒక రెఫరెన్స్ ఉంది. అది కూడా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు ఒక దేహము ఎక్కడ ఉంచబడిందో అనే మాటని చెప్తున్నాడు.
యేసు దేహము, ఇంగ్లీష్లో ద బాడీ ఆఫ్ జీసస్ అన్నాడు కదా. ఆయన నా దేహము అంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, జోసెఫ్ ఆఫ్ అరిమథియా యేసు ప్రభు దేహముని తీసుకున్నాడు. దేవదూతలు యేసు ప్రభు దేహము ఎక్కడైతే ఉంచబడిందో అక్కడ ఉన్న ఈ మాటలు అన్నిట్లో కూడా ఆయన దేహము గురించిన రెఫరెన్స్, ఆయన బాడీ. అలాగైతే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం, చూడండి. ఆత్మలో అన్నాడు కదండి, దేహం అయిపోయింది, ఇప్పుడు రెండోది ఆత్మ కదా. ఆత్మలో మూలుగుచు అన్నాడు. మనిషికి ఎలాగైతే దేహము ఆత్మ ప్రాణం ఉంటుందో, ఇలాగ యేసు ప్రభు కూడా ఆత్మలో మూలుగుచు ఆయన సంపూర్ణమైన మానవుడు. మానవుడు ఎలాగైతే దేహము కలిగి ఉన్నాడో అలాగే ఆయన దేహం కలిగి ఉన్నాడు. మానవుడు ఎలాగైతే ఆత్మ కలిగి ఉన్నాడో అలాగే ఆయన కూడా ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ ఆత్మలో మూలుగుచు అన్నాడు కదండి. తర్వాత మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో కూడా ఆ మాట చదువుతున్నాం, 26:38లో ఆత్మ అనే మాటను మనం అక్కడ చదువుతున్నాం కదా. ప్రాణము అన్నాడు, అక్కడ సరిపోయింది, 3 వచ్చేసాయి మనకి. ప్రాణము అన్నాడు, నా ప్రాణము. కాబట్టి ఇప్పుడు మనిషి ఎలాగైతే ఆ ప్రాణము, దేహము, ఆత్మ కలిగిన వాడై ఉన్నాడో, యేసు ప్రభు కూడా అదే కాంపోజిషన్లో కనబడుతున్నాడు. ఆయన ప్రాణముతో కనబడుతున్నాడు, ఆయన ఆత్మలో కనబడుతున్నాడు, ఆత్మతో కనబడుతున్నాడు, అదే సమయంలో ఆయన దేహంలో కనబడుతున్నాడు. యూదులు యేసు ప్రభుని చూసి ఒక మనుషుడిగా గుర్తించారు. మరలా తీసి చదవ అవసరం లేదు కానీ గుర్తుంటుంది, నిన్న కూడా మనం చూసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో నీవు మనుష్యుడై ఉండి అన్నాడు. అంటే ఎలా ఐడెంటిఫై చేశారు యేసు ప్రభుని? ఒక మనిషిగా ఎలాగైతే మనం ఐడెంటిఫై అవుతున్నామో, ఎలాగైతే మనము గుర్తించబడుతున్నామో, యేసు ప్రభు కూడా అలాగే గుర్తించబడాడు, ఒక మనిషిగా కనబడుతున్నాడు కదండి. పౌలు కూడా ఆ మాట రాశాడు. ఎక్కడ రాశాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంకు రండి. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఒక మానవత్వం గురించి లేఖనంలో ఉన్న వివరాలను చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఫిలిప్పీ 2:7 మనుషుల పోలికలో, అంటే ఆయన చూడడానికి మనుషుల వలే ఉన్నాడు. అంటే ఊరకనే పోలికని కాదు కానీ యాజ్ ఇట్ ఈజ్, ఎలాగైతే మనుషులు ఉన్నారో అలాగనే. మనిషికి ఎలాగైతే దేహం ఉంది అలాగే ఆయన దేహం కలిగి ఉన్నాడు. మనిషి ఎలాగైతే ప్రాణం కలిగి ఉన్నాడో అలాగే ఆయన ప్రాణం కలిగి ఉన్నాడు. మనిషి ఎలాగైతే ఆ ఆత్మని కలిగి ఉన్నాడో అలాగే ఆయన కూడా ఆత్మ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది మానవుడు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. రెండవది, మానవుల వలె ఆయనకు ఒక వంశావళి ఇవ్వబడింది. ఒక వంశావళి నుంచి ఆయన వచ్చాడు అనే మాటని మనం చూస్తున్నాం. ఇది కూడా ఆయన మానవత్వాన్ని మన ముందు చూపెడుతుంది. చూడండి, మత్తయి సువార్త 1:1 మనం ఏం చదువుతున్నాం? యేసు ప్రభు ఒక వంశావళితోనే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఆయన ఒక వంశావళి కలిగి ఉన్నాడు. ఒక వంశము నుంచి ఆయన వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఏ హ్యూమన్ జీనియాలజీ. ఆయన మానవుడుగా ఈ లోకంలో వచ్చిన విధానం మనం చూస్తే ఆయన ఒక వంశంని ఏర్పరచుకొని ఆ వంశంలో నుంచి ఆయన వచ్చాడు. హఠాత్తుగా పరలోకం నుంచి అలాగా ఆయన రాలేదు కానీ ప్రాపర్గా ఒక జీనియాలజీ నుంచి, ఒక వంశావళి నుంచి, ఒక లీనియేజ్ నుంచి ఆయన వచ్చాడు. యేసు ప్రభుకు ముందు ఆ వంశంలో మరొక కొందరు కనబడుతున్నారు, వారి పేర్లు అన్నీ ఇచ్చాడు. మత్తయి సువార్త మీరు చదవండి, లూకా సువార్త 3వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ప్రభు ఒక వంశావళి ఇవ్వబడింది. ఒక మానవుడు వలె యేసు ప్రభు ఒక వంశావళి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది కూడా ఇట్స్ ఎ సాలిడ్ ప్రూఫ్ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. యేసు ప్రభు ఒక మానవత్వం గురించి ఇది కూడా అలా చాలా చక్కటి ఒక ప్రదర్శనాన్ని చూస్తున్నాం. హీ హ్యాస్ ఎ హ్యూమన్ జీనియాలజీ. ఒక మానవ రీతిగా ఆయనకు ఒక ఏముంది? వంశావళి ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది రెండవది కదా. మూడవది, ఆ వంశావళిని బట్టి ఆయన యూదుడుగా ఈ లోకంలో జీవించాడు. ఆయన యూదుడి నుంచి వచ్చాడు, ఆయన యూదుడుగా ఈ లోకంలో జీవించాడు. ఇది కూడా యేసు ప్రభు ఒక మానవత్వాన్ని ప్రదర్శిస్తుంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పౌలు యేసు ప్రభు
క్రీస్తు వీరిలో పుట్టెను, శరీరంని బట్టి క్రీస్తు వారి నుంచే వచ్చాడు అని చెప్తూ ఆయన యూదుడుగా ఈ లోకంలో వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే యూదుడి నుంచి వచ్చాడు కదా, యూదుడికి ఏముంటుంది? 12 గోత్రాలు ఉన్నాయి. యూదుడి నుంచి వచ్చాడని చెప్పి వదిలేస్తే మరలా సందేహం వస్తుంది. ఏ గోత్రం నుంచి వచ్చాడు చెప్పలేదు కాబట్టి ఇది అబద్ధం అని అనడానికి అవకాశం ఉంది. కానీ హెబ్రీ పత్రిక అక్కడ 7వ అధ్యాయంలో చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో యూదుల నుంచి వచ్చిన వాడు ఈయన ఏ గోత్రానికి చెందినవాడని చెప్పాడు. మన ప్రభు యూదా సంతానం అంటే వేగ్గా చెప్పలేదు యూదుల నుంచి వచ్చాడని. యూదుల నుంచి వస్తూ ప్రాపర్గా ఆయన ఏ గోత్రంకి చెందినవాడు, ఆయన గోత్రావళి చెప్పబడుతుంది. ఎంత మానవుడు చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? దేవుని గురించి మాట్లాడతాం. సమీపింపురాని వెలుగులో ఉన్నవాడు, నిత్యంలో ఉన్నవాడు, ఆదియందు వాక్యమై ఉండి దేవునితో ఉన్నవాడు. దేవుడు ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నాం? ఇదిగో యూదుల నుంచి ఆయన వచ్చాడు, యూదుల్లో ఈ యూదా గోత్రం నుంచి ఆయన వచ్చాడు. ఆయన మానవత్వము కదా, ఆయన యూదుడుగా ఈ లోకంలో వచ్చాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఒక మానవత్వం ఎంత స్పష్టంగా మన ముందుకి పెడుతుందో ఈ వాక్యాలు చూడండి. సున్నతి చేయబడాడు కదండి, అంటే దేహంకే కదా సున్నతి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన దేహంలో వచ్చాడని మాట నిర్ధారించబడుతుంది. ఆయన సున్నతి చేయబడాడు. యూదుల వలె ప్రతి యూదుడికి దేవుడిచ్చిన ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని చదివాడు, దాన్ని బోధించాడు, వివరించాడు, యూదుడి వలె ఆచరించాడు. చూసిన వారు కూడా ఆయన యూదుడిగా గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ గోత్రానికి ఆయన చెందినవాడు అనే విషయాన్ని ఆయన తెలియపరిచాడు. ఎలాగైతే ఆయన యూదుడుగా ఈ లోకంలో జీవించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఆయన మానవత్వంలో భాగము. ఆయన తన మానవత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన మానవుడు ఎలా ఉన్నాడో అలాగనే ఈ లోకంలో వచ్చాడు. మానవ వలె ఒక వంశావళి కలిగి ఉన్నాడు. అలాగే ఒక జాతికి ఆయన చెందినవాడుగా ఉన్నాడు. అంటే జాతికి చెందినవాడు కానీ ఆ జాతికే పరిమితం కాదు. ఆయన అందరికీ ప్రభు అని మనం తర్వాత చదువుతున్నాం. అందరి కొరకు ఆయన ఈ లోకంలో వచ్చాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 4వది, యేసు ప్రభు ఒక దైవత్వాన్ని సూచించే 4వ మాట, 4వ అంశం ఏంటి అంటే ఆయనలో కన్నీరు కనబడుతున్నాయి. టియర్స్, స్వెట్ అండ్ బ్లడ్. కన్నీరు, చెమటలు, రక్తము ఆయనలో కనబడుతున్నాయి. ఆయన దేహంలో వచ్చాడు కాబట్టి ఆయన కన్నీరు కార్చిన మాటను మనం చూస్తున్నాం కదా. మనం ఎలాగైతే శోధన గుండా వెళ్తున్నప్పుడు, బాధ మనకు కలిగినప్పుడు ఏమొస్తాయి? మనకి కన్నీరు వస్తాయి. కాబట్టి ఇదిగో యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనలో కన్నీరు కనబడుతున్నాయి. అంటే అలాగనగానే యేసు ప్రభు కన్నీరు కార్చెను అనే మాట గుర్తొస్తుంది కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం అవసరం లేదు కానీ మన అందరికీ తెలుసు యేసు కన్నీరు విడిచెను అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాం. కానీ హెబ్రీ పత్రిక 5:7లో ఆయన కాన్స్టెంట్గా, అంటే ప్రతి దినం ఒక అనుభవం చెప్తున్నాడు. చూడండి 5:7 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరైనా చదవండి. శరీరధారి అయిన దినములలో చూడండి మహారోధంతో కన్నీళ్లతోను, అంటే ఒక ఒకేషన్ కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 34వ వచనం అని కోట్ చేసి ఆ ఒక్క ఒకేషన్లోనే, ఆ ఒక్క సందర్భంలో కన్నీరు కార్చని కాదు. ఇదిగో ఇక్కడ మనం చదువుతున్నాం కదండి. శరీరధారి అయి ఉన్న దినాల్లో అంటే 33.5 సంవత్సరాలు ప్రభు జీవిస్తే ఆ 33.5 సంవత్సరాలు కూడా ఒక సామాన్యమైన మానవుడు వలె ఆయన కూడా ఏం చేశారు చెప్పండి? కన్నీరు. ఎదుర్కొన్న వ్యతిరేకతను బట్టి, ఎదుర్కొంటున్న విమర్శను బట్టి, ఎదుర్కొన్న ఆ దోషణ మాటను బట్టి మానవులుగా మనం ఎంత సంతాపం చెందుతో, ఎంత బాధపడతాం, ఎంత మన హృదయం పగిలిపోద్దో, ఎలాగా మనకి బాధల్లో కన్నీరు వస్తుందో, ఇదిగో యేసు ప్రభు కూడా అంతే. విధేయతని నేర్చుకున్నాడు అంటున్నాడు, కన్నీరు కార్చాడు, మహారోదన అన్నాడు. ఇదిగో ఆయనలో కన్నీరు మనకు కనబడుతుంది. కేవలం లాజర్ సంబంధంలో కానే కాదు. యెరూషలేము పట్టణాన్ని ఆయన చూశాడు. యెరూషలేము పట్టణాన్ని చూసి కూడా ఆయన విలిపించాడు అని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఎంత మానవుడో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి లూకాసు వార్త 19:41లో ఆ మాట మనం గమనిస్తాం. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కార్చాడు, ఆయన విలపించాడు అనే విషయం.
ఏడ్చి అంటున్నాడు కదండి. ఏ కంప్లీట్ మ్యాన్, ఏ పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణమైన మానవుడు అండి ఆయన. ఆ పట్టణం ఒక దుస్థితిని చూసి ఎంతో విలిపించేవాడుగా ప్రభు కనబడుతున్నాడు. అయితే హిస్ టీయర్స్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. ఆయన కన్నీరు ఆయన సంపూర్ణమైన మానవుడని సాక్ష్యం ఇస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశాలని విస్తారంగా మనకి రాయించి అందించాడు. రెండవది, ఆయన చెమట బిందువులు మనం చూస్తున్నాం కదా. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. అక్కడ యేసు ప్రభు ఆయన చెమటలు కనబడుతున్నాయి. ఆయన చెమట అనే మాటను చూసా, హిస్ స్వెట్ కదండి. మానవుడుగా ఆయన ఒక చెమట, ఆ వేదనలో, ఆ ఎగోనీలో ఆయన చెమటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడే మనం చదువుతున్నాం కదా, ఆయన రక్తము, హీ హ్యాస్ బ్లడ్, ఆయన రక్తము అక్కడ బిందువులుగా పడిందని చూస్తున్నాం. అలాగైతే యేసు ప్రభు చనిపోయిన తర్వాత చూడండి, 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంని చూద్దాం. చూడండి, ఆయన దేహంలో నుంచి రక్తమును నీరును కారెను అనే మాట చూస్తాం. వెంటనే రక్తమును నీళ్లు, అది ఆయన దేహం నుంచే. ఇవన్నీ కూడా ఎంత ఖచ్చితమైన ప్రూఫ్. ఆయన శరీరుడిగా ఈ లోకంలో వచ్చాడని, మానవుడిగా ఈ లోకంలో జీవించాడని, దీనికన్నా ఎక్కువ రుజువు ఇంకేం కావాలి? ఆయన కన్నీరు కార్చాడు, ఆయన చెమట బిందువులు మనం చూస్తున్నాం, ఆయన రక్తాన్ని మనం చూస్తున్నాం, ఆయన దేహాన్ని మనం చూస్తున్నాం, చూసిన వారు ఆయన్ని మనుషుడిగా గుర్తించారని మనం చూస్తున్నాం. దీనికన్నా ఎక్కువ రుజువు ఇంకేం కావాలి? మొదటి శతాబ్దం వచ్చినంత వరకు అప్పటికే చాలా మంది చెప్పడం ప్రారంభించారు, లేదు ఆయన దేహంలో రాలేదు అని. కానీ దేవుని వాక్యములో ఎంత ఖచ్చితంగా ఆయన మానవత్వం మనకి కనబడుతుంది. ఐదోది, హిస్ సోషల్ ఐడెంటిటీ. ఐదోది, సమాజంలో ఆయన ఎలా గుర్తించబడాడు, యూదుడిగా గుర్తించబడాలని చూసాం. అలాగైతే ఐదోది, సమాజంలో ఆయన ఎలా గుర్తించబడాడు. చాలాసార్లు మనము ఈయన వడ్రంగి కుమారుడు కాదా అని మనం చెప్తా ఉంటాం. కానీ మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూడండి 3వ వచనంలో ఆయన్నే వడ్రంగి అని పిలిచారు. ఈయన వడ్రంగి కుమారుడు కాదా అని ఇతర సువార్తలో మనం చదివితే మార్కు 6:3లో ఏమంటున్నాడు చూడండి, ప్రజలు ఆయన్నే వడ్రంగి వాడన్నారు. అంటే ఆ పని చేస్తా వారు ప్రభుని చూసుంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చూడండి, ఇతను వడ్లవాడు కాడా అన్నారు కదండి. అలాగైతే యేసు ప్రభుని వారు ఎలా గుర్తిస్తున్నారు సమాజంలో? సోషల్ ఐడెంటిటీగా మనం చూస్తే ఆయన ఒక వడ్లవాడుగా లేకపోతే ఒక వడ్రంగి వాడుగా గుర్తించబడుతున్నాడు. అంటే ఆయనే వడ్రంగి కుమారుడు అని ఇతర సువార్తలో మనం చదువుతున్నా, ఇక్కడ మార్కు ఏమంటున్నాడంటే ఆయనే ఒక వడ్రంగి వాడుగా కనబడాడు. ఆ పనిని చేస్తా వారు యేసు ప్రభుని చూశారు కదండి. 30 సంవత్సరాలు ఆ నాసరత్ అనే ఆ ఊరిలో ఉంటూ ఆయన వడ్రంగిగా జీవించాడు, లేకపోతే ఆ పని చేస్తూ వారు ప్రభుని చూసి ఉన్నారు. ఎంత ఖచ్చితమైన నిర్ధారణ. యేసు ప్రభు ఒక సోషల్ ఐడెంటిటీ. యూదుడిగా ఆయన గుర్తించబడాడు, వడ్రంగి వాడుగా ఆయన గుర్తించబడాడు. ఇవన్నీ కూడా షేడ్స్ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. ఇప్పుడు ఇవన్నీ చదివితే మనకేమర్థం అవుతుంది? ఎవరైనా నిరాకరించగలడా ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించలేదు అని? ఎంత ఖచ్చితమైన మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 6వది, ఆయన ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు కదండి. చూడండి, ఆకలి దప్పి కలిగి ఉండడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు. మత్తయి సువార్త 4:2లో ఆయన ఆకలి గొనగా ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. అంటే 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం చేశాడు కాబట్టి ఆయన ఆకలి కలిగి ఉన్నాడని కాదు, కానీ మానవుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకలి ఉంది. మత్తయి సువార్తలో చూడండి 21వ అధ్యాయం 18వ వచనం, ఇక్కడ 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం చేసి ఆయన రావట్లేదు. ఒక దినము గడిచి మరో దినంలో వెళ్ళాడు. ఉదయమందు పట్టణంలో మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అర్థమైంది కదా? అంటే ఇట్స్ ఎ న్యాచురల్, సహజముగా
40 దినాలు 40 రాత్రులు ఉపవాసంగా ఉండి ఆకలి కలిగాడంటే అది కూడా వాస్తవం, మానవత్వంలో భాగము. ఇక్కడ సహజంగా అంటే ఒక దినం గడిచిపోయింది, ఉదయాన్నే ఆయన యెరూషలేము ఇప్పుడు వెళ్తున్న ఆ మార్గంలో ఆయనకు ఆకలి కలిగింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు కదండి. హీ వాజ్ హంగ్రీ. ఆయన ఆకలి మనకేం తెలియపరుస్తుందంటే ఆయన మానవత్వం ఎంత ఖచ్చితమైందో మనకు తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన దాహము కలిగి ఉన్నాడు. ఇది మన అందరికీ బాగా పరిచయం. సమరయ స్త్రీను ఆయన అడిగాడు కదా 4:7 యోహాను సువార్త 4:7 యేసు ప్రభు ఆ నీరు కావాలి అని అడిగాడు. సిలువలో మనకు తెలుసు దాహము అని ఆయన అన్నాడు. చూడండి 19:28 యోహాను సువార్త మనకు తెలిసిందే, అయినా సరే ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 19:28 వచనంలో నేను దప్పికొంచున్నాను, ఐఎమ్ థర్స్టీ అన్నాడు. ఐ థర్స్ట్ అన్నాడు. కాబట్టి మానవ రీతిగా ఆయన ఆకలి కలిగి ఉన్నాడు, అదే సమయంలో ఆయన దాహము కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలసట కూడా ప్రభువులో చూస్తున్నాం కదా. ఆ మాట తెలుగులో ఎలా ఉందో చూద్దాం. యోహాను సువార్త 4:6 చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4:6. యోహాను సువార్త 4:6లో ఆయన మానవత్వ సంబంధించిన మరొక కోణం చెప్తున్నాడు. ఆలసి అన్నాడు కదండి. హౌ హ్యూమన్ హీస్. దేవాది దేవుడే. నిన్నటి దినాన్ని ఆయన దైవత్వాన్ని చూసాం, కానీ మానవత్వంలో ఆయన అలసి అనే మాటను చూస్తున్నాం కదండి. ప్రయాణం ఒక అలసట ఆయనలో కనబడుతుంది, విస్తారమైన పరిచర్య ఒక అలసట ఆయనలో కనబడుతుంది. అంటే ఆ అలసట మానవ రీతిగానే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విస్తారమైన ప్రయాణం ఆయన చేయగలడు, పరిచర్య ఆయన చేయగలడు, వ్యక్తుల్ని ఆయన కలవగలడు. ఆయన దేవుడు, ఆయన సమర్థుడు. అయినా సరే మానవ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ అలసటని కూడా ఆయన అనుభవించగలుగుతున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి యేసు ప్రభు గురించి? ఆయన యాజకత్వం గురించి మాట్లాడుతూ అన్ని విషయంలో, పాపము తప్ప అన్ని విషయంలో మనవలే శోధించబడాడు. మనకి సమాన అనుభవం గలవాడు. మనం ఏ అనుభవం గుండా వెళ్ళామో పాపము తప్ప అన్ని విషయంలో ఆయన కూడా ఆ అనుభవం గుండా వెళ్ళాడు. మనం అర్థం చేసుకోగలడు. మన కన్నీరుని ఆయన అర్థం చేసుకోగలడు, మన ఆకలిని ఆయన అర్థం చేసుకోగలడు, మన వేదనని ఆయన అర్థం చేసుకోగలడు, మన అలసటని ఆయన అర్థం చేసుకోగలడు. ఎందుకంటే మనవలే ఆయన ఈ లోకంలో జీవించాడు. ఒక పాపము తప్ప అన్ని విషయంలో మనవలే ఆయన శోధించబడాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగైతే యేసు ప్రభు ఒక ఆకలి గురించి మనం చదువుతున్నప్పుడు, ఆయన దాహము దప్పిక గురించి మనం చదువుతాం, ఆయన అలసట గురించి మనం చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమైపోవాలి, ఈ వ్యక్తి సంపూర్ణమైన మానవుడు కదండి. 7వది, ఆయనలో కోపము కూడా కనబడింది. సహజంగా దైవికమైన కోపం ఇది. ఆయన సహజంగా ఆ ప్రభులో ఆ కోపము కూడా మనం చూస్తున్నాం. యాంగర్ అండ్ గ్రీఫ్. కోపము తర్వాత గ్రీఫ్ అంటే బాధ, వేదన అంటాం కదా, అది. చూడండి మార్క్ 3:5 చదువుదాం ఒకసారి. మార్క్ సువార్త 3:5 యేసు ప్రభు అక్కడున్న ఆ అన్బిలీఫ్ని బట్టి, హృదయం కాఠిన్యం బట్టి దుఃఖము కోపముతో, ఇది హ్యూమన్, కంప్లీట్లీ హ్యూమన్ వేలో ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన దుఃఖం, హృదయంలో గ్రీఫ్ లేకపోతే ఆ వేదన, అదే సమయంలో ఆయన కోపం. తర్వాత మనకు తెలుసు కదా, మందిరాన్ని 2 సార్లు ఆయన శుభ్రపరిచిన విధానాన్ని మనం చూస్తే యోహాను సువార్త 2వ మొదటిసారి, మత్తయి సువార్త 21వ రెండోసారి ఆ మందిరాన్ని ఆయన శుద్ధీకరిస్తున్న విధానం చూస్తే ఆ దైవికమైన కోపాన్ని ఆయన ప్రదర్శించేవారుగా ఉన్నాడు. మానవ హద్దులో, మానవ శరీరాకారంలో ఆ కోపాన్ని ఆయన ప్రదర్శించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ఆయనలో ఉన్న ఈ బాధ, ఈ దుఃఖము, ఈ ఫీలింగ్స్, ఈ హ్యూమన్ ఇమోషన్స్ని ఆయన మనకి చూపెట్టేవాడుగా ఉన్నాడు. 8వది, ఆయన ఒక నిద్ర కదా. ఈ మాటను కూడా మనం చూస్తాం. ఇది మనకి బాగా పరిచయమైందే. హీ స్లెప్ట్ వెన్ హీ వాస్ ట్రావెలింగ్. ఆయన ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆయన, ఇదిగో మత్తయి సువార్త 8వ మనం చదవగలం ఆ మాట. వాళ్ళు ప్రయాణమై వెళ్తుండగా ఆయన ఎక్కడున్నాడంటే ధోని అమరంలో ఆయన పండుకొని ఉన్నాడు అని చూస్తున్నాం కదా. మార్క్స్ సువార్త 4వ కూడా ఈ మాట చెప్తున్నాడు. ఇది ఆయన మానవత్వము. అయితే చివరిది 9వది మనం చూస్తే ఆయన మరణము. యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడని మనకు తెలియపరుస్తుంది.
హెబ్రీ గ్రంథకర్త ఒక స్టేట్మెంట్, ఒక మాట రాశాడు. ఏమని రాశాడు తెలుసా? హెబ్రీ 9:27లో ఏమని చెప్పాడు? ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫార్ మ్యాన్ టు డై అన్నాడు కదా. మనుషులు ఒక్కసారి మృతి పొందదని నియమింపబడింది. కాబట్టి ఆయన మరణం, ఆయన సంపూర్ణమైన మానవుడు కాబట్టి ఆ శిలువలో ఆయన మరణించాడు. ఆయన మరణము ఆయన మానవుడని ఖచ్చితంగా దట్ ఈస్ ద లాస్ట్ అల్టిమేట్. అందుకే ఆయన ఈ లోకంలో దేహము ధరించి వచ్చాడు. ఎందుకు ఆయన శరీరుడిగా ఈ లోకంలో వచ్చాడు అంటే, ఇదిగో ఆ శిలువ కార్యాన్ని నెరవేర్చుటకు, శిలువలో అనేకులకు బదులుగా అందరి కొరకై తన ప్రాణంని అర్పించుటకు తన దేహంలో ఆయన వచ్చాడు. తన దేహంలో మన పాపం అంతా కూడా ఆయన మోసి, పాప శిక్ష అంతా కూడా ఆయన భరించి, ఇదిగో ఆ శిలువలో ఆయన మరణించాడు. మరణించిన తర్వాత మనం చదువుకున్నాము కదా, ఆయన దేహంని యోసేపు, అర్మతీయకు చెందిన యోసేపు ఆయన దేహాన్ని తీసుకున్నాడు. ఆ దేహాన్ని వాళ్ళు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు మానవుడు వలె ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఇదిగో ఆ శిలువ మీద ఆయన మరణించాడు. అయితే ప్రత్యేకత ఏముంది అంటే, ఈయనలో పాపము లేదు. అన్ని విషయంలో మనవలే శోధించబడిన ఆయనలో పాపము లేదు. ఆయన పాపము ఎరుగడు, పాపము చేయలేడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని దేవుని లేఖనంలో మనకు తెలుస్తుంది. ఆయన మానవత్వము ఎంతో ప్రత్యేకమైంది, విశేషమైంది. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు ఒక మానవత్వము మన కొరకై ఆయన ఈ లోకంలో వచ్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ నా పాపము కొరకై ప్రాయశ్చిత్తము చేయుటకు, మన పాపం నుంచి మనకి విడుదల విమోచన కలుగు చేయుటకు, మన రక్షణ కార్యమును చేయుటకు యేసు ప్రభు ఆయన దేవుడు మానవుడుగా ఈ లోకంలో శరీరధారి అయి వచ్చాడు. ఈ విషయాన్ని నీవు నమ్ముచున్నావా? ఈ విషయాన్ని నీవు అంగీకరించావా? ఈ విషయాన్ని నువ్వు గ్రహించావా? అవునా, దేవాతి దేవుడు సమీపింపురాని వెలుగులో ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్న ఆ దేవుడు నా కొరకై ఈ లోకంలో మనుషుడిగా వచ్చాడు. నా వలే ఈ లోకంలో మనుషుడిగా జీవించాడు. పాపం తప్ప అన్ని విషయంలో శోధించబడ్డాడు. ఈ లోకంలో ఆయన మనుషుడిగా ఏ విధంగా జీవించాడో మనం చూసాం. అయితే నా కొరకై ఆయన శిలువ మీద మరణించాడు. సంపూర్ణమైన మానవుడు కాబట్టి ఆ మరణాన్ని ఆయన రుచి చూచాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. ఎవరైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసిస్తారో వారికి నిత్య జీవము, రక్షణ ప్రభు కలుగు చేస్తాడు. అలాగైతే ప్రభు మానవత్వం గురించిన ఈ విషయాన్ని మనము గ్రహిస్తాం, నమ్ముతాం. ఈ విషయాన్ని మనము పాటిస్తాం, బోధిస్తాం, ప్రభు నామాన్ని మహింపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తదుపరి మరొక దేవుని దాసులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు.